ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. ఇమ్మోర్టల్ టాక్స్ బై శూన్య. నవంబర్ 2024 సంవత్సరం సంచికలోది చదువుకుంటున్నాం. గత సంచిక తరువాత భాగం. మనుషులలో చెలరేగే భావోద్వేగాలు కర్మ సిద్ధాంతాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించిన హనుమంతుడి వారి దగ్గర సెలవు తీసుకున్న బాబా, ఉర్వ, ధనుష్క మరి బసంతలు తమ గూడానికి తిరుగు ప్రయాణం అయ్యారు. హనుదాసు బృందం అక్కడే అడవిలో చెట్టుచాటున ఉండి హనుమంతుల వారి సమక్షాన్ని ఆస్వాదిస్తూ ధ్యానం చేసుకుంటున్నారు. అదే సమయంలో ఉదయమే వంట చెరుకు కోసం అడవికి వచ్చిన మాతంగ మహిళల బృందం ఇళ్లకు తిరుగు ప్రయాణమై తమ సమీపంలో గాయాలతో పడి ఉన్న కుక్క దగ్గర నుంచి వస్తున్న దుర్గంధాన్ని పసిగట్టారు. ఆ దుర్గంధం అచ్చంగా చిరుతపులి విసర్జనను పోలి ఉండటంతో వాళ్ళందరూ అప్రమత్తమై ప్రాణభయంతో పరిగెత్తసాగారు. ఆ కంగారులో వాళ్ళు దారి తప్పి ఒక చిట్టడవిలో చిక్కుకొనిపోయారు. క్రమంగా సూర్యుడు ప్రొద్దువాలి చీకటి పడుతూ ఉండటంతో మాతంగ మహిళలలో ఉన్న జానకీ రూప అనే నడివయసు మహిళ తమ దుస్థితికి కారణమైన అదృశ్య శక్తులను నిందించసాగింది. అదృశ్య శక్తుల చేతిలో మనం తోలుబొమ్మలం అయిపోయాం, లేకుంటే మనకు ఎంతో పరిచయం ఉన్న ఈ అడవిలో దారి తప్పటం ఏంటి అంటూ వాపోయింది. జానకీ రూప అంటే బాబా వెంట ఉన్న బసంత అనే మాతంగుడి భార్య. ఆ విసుగులోనే ఆమె దారిలో పడి ఉన్న పెద్ద ముళ్ళుపై అడుగు వేయబోగా వాళ్ల బృందంలోనే ఉన్న ఉర్మి ఆమెను జాగ్రత్తగా పక్కకు లాగింది. ఉర్మి అంటే మాతంగుల గూడానికి కాబోయే నాయకుడుగా హనుమంతుల వారిచే ఎన్నుకోబడిన ఉర్వ యొక్క ప్రియురాలు. ఆమె వయసు 20 సంవత్సరాలే అయినా 80 సంవత్సరాల జీవిత అనుభవాలతో పండిన పెద్ద మనిషిలా ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఉర్మి జానకీ రూప మాటలను ఖండిస్తూ, మనం ఎవ్వరి చేతుల్లో కూడా తోలుబొమ్మలం కాదు. మనకంటూ మన స్వ ఇచ్ఛ అంటే ఫ్రీ విల్ ఉంటుంది. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన కూడా మన స్వ ఇచ్ఛ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మన స్వ ఇచ్ఛతోనే మనం చిరుతపులి అన్న భయాన్ని ఎంచుకొని ఆ భయంతోనే దారి తప్పి ఇక్కడ చిక్కుకుని పోయాం. ఇక్కడి నుంచి బయటపడటానికి కూడా మనం మన స్వ ఇచ్ఛతోనే పూర్వీకుల సహాయాన్ని కోరాలి అంటూ చుట్టూ దీక్షగా పరిశీలించసాగింది. ఉర్మి మాటలతో అందరూ నిశ్శబ్దంగా మారిపోగా ఒక్క పెట్టున ఆమె, అందరూ జాగ్రత్త, నాపై ఒక దుష్టశక్తి దాడి చేయబోతోంది అని గట్టిగా అరిచి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ మూర్ఛ వచ్చి కింద పడిపోయింది. మాతంగ మహిళలందరూ ఉర్మిని ఒక చెట్టు కిందికి చేర్చి ఆమె వైపు నిస్సహాయంగా చూస్తూ ఆమెకు ఉపచారాలు చేయసాగారు. ఉర్మి చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి ఆమె ఇలా దుష్టశక్తుల బారిన పడటం వాళ్లకు తెలుసు. కొద్దిసేపటి తర్వాత మామూలు స్థితికి వచ్చిన ఆమె శరీరమంతా నిస్సత్తువుగా మారిపోగా కన్నీరు కార్చసాగింది. ఏ దేవుడో వచ్చి తనను ఈ దుస్థితి నుంచి తప్పించాలని అదృశ్య శక్తులను మొక్కుకుంటోంది. నిజానికి ఉర్మికి సహాయం చేయడానికి ఆరోగ్యానికి అధిదేవతలైన అశ్వినీ దేవతలు ఇద్దరూ అక్కడ అదృశ్య రూపంలో ఉన్నారు. ఎప్పటిలాగే ఆమె పక్కనే కూర్చొని ఆమెకు స్వస్థత చేకూరుస్తూనే ఉన్నారు. కానీ ఉర్మి మాత్రం తన గత జన్మల కర్మల వల్ల ఆ మూర్ఛరోగం నుంచి బయటపడలేకపోతోంది. అశ్వినీ దేవతల యొక్క చికిత్సా విధానం చాలా ప్రత్యేకంగా మరి ఆసక్తికరంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఈ భూమి మీద ఉన్న మనందరిలో కూడా ప్రతి ఒక్కరికి ఒక రోగగ్రస్తమైన శరీరంతో పాటు ఈ సృష్టిలోనే ఉన్న ఇంకొక సమాంతర తలంలో మనదైన ఇంకొక ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరిని ఇద్దరేసి చొప్పున అశ్వినీ దేవతలు వెన్నంటే ఉంటూ మన ఆరోగ్యాలను కాపాడుతూ ఉంటారు. మన ఆత్మ తన స్వయిచ్ఛతో తన జీవిత అనుభవాల కోసం ఈ రెండు తలాలలో ఉన్న ఈ రెండు శరీరాలలో తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరిగే క్రమంలో అది ఒక్కోసారి బాహ్య ప్రపంచపు మాయలో పడిపోయి రోగగ్రస్తమైన శరీరంలోనే బందీగా మారి అదే వాస్తవం అనుకుని అక్కడే జీవిస్తూ ఉంటుంది. వయస్సు మీద పడటం వల్ల జబ్బుల పాలవుతాం అనుకోవడం, వంశపారంపర్యంగా రోగాలు వస్తాయి అనుకోవడం, మరి ఎవరికో వచ్చిన జబ్బు నాకు కూడా వస్తుంది అనుకోవడం,
అలసటగా ఉంది, నీరసంగా ఉంది అనుకోవడం వంటి పరిమిత నమ్మకాలన్నీ మాయకోవకే చెందుతాయి. ఈ పరిమిత నమ్మకాల వ్యవస్థ నుంచి విడివడి మన మనం క్షణకాలమైనా సరే మాయ నుంచి బయటపడితే చాలు. ఆ క్షణం కోసమే ఎదురుచూసే మన అశ్వినీ దేవతలు చటుక్కున మన ఆత్మను ఆ రోగగ్రస్తమైన శరీరంలోంచి బయటకు తీసి వేరే తలంలో ఉన్న మన ఆరోగ్యవంతమైన శరీరంలోకి ప్రవేశపెట్టేస్తారు. ఇదే వాళ్ళ చికిత్సా విధానం. ఈ విధానంలో వీళ్ళు మాయ నుంచి ఎప్పుడు బయటపడతారా అని కాచుకుని ఉంటారు. ఇదంతా కూడా అశ్వినీ దేవతలకు మరి మాయకు మధ్య జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో అశ్వినీ దేవతలు గెలిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, మరి మాయ గెలిస్తే మనం రోగగ్రస్తులుగా ఉంటాం. ఉర్మి జీవితంలో ఆమె చిన్నతనం నుంచి అశ్వినీ దేవతలపై మాయ యొక్క గెలుపే ఉండటంతో ఆమె మూర్ఛవ్యాధి నుంచి బయటపడలేకపోతుంది. అలా ఎందుకు జరుగుతోందో ఇప్పుడు కూడా అశ్వినీ దేవతలకు అంతుపట్టడం లేదు. అదే సమయంలో అక్కడ ప్రత్యక్షమైన హనుమంతుల వారిని గుర్తించిన అశ్వినీ దేవతలు వారికి నమస్కరించి ఉర్మి వివరాలు తెలియజేశారు. ఉర్మిని జాగ్రత్తగా పరిశీలించిన హనుమ ఆమె చుట్టూ తిరిగి ఆమె తల దగ్గర ఉన్న ఒక్కొక్క బండరాయి మీద కూర్చున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే అంతవరకు అక్కడ లేని బండరాయి అప్పుడే అక్కడ వారి కోసం ప్రత్యక్షమయ్యింది. అలా ఆ బండరాయి మీద కూర్చున్న హనుమ కళ్ళు రెండు మూసుకొని తన రెండు చేతులను ఉర్మి యొక్క నాభిభాగంలో ఉన్న మణిపూరక చక్రంపై ఉంచి ఇదంతా కూడా ఉర్మి యొక్క గత జన్మకు చెందిన కర్మ ఫలితం అని తెలియజేశారు. ప్రియమైన అశ్వినీ దేవతలారా, ఇప్పుడు మనం మన చికిత్సలో భాగంగా ముందు ఉర్మి యొక్క ఆత్మను బంధించి ఉంచిన మాయను ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నం చేద్దాం అంటూ ప్రేమగా ఉర్మి ఆత్మలోకి కాలం, స్థలం అంటే టైం అండ్ స్పేస్, మరి కర్మ, కోరిక అంటే కర్మ, డిజైర్ల యొక్క విశ్వరహస్యాలను సూదిమందులా ఎక్కించటం మొదలుపెట్టారు. బయటికి ఏ విధమైన శబ్దాన్ని కలగజేయకుండా వారి మాటలు సరాసరి ఉర్మి యొక్క ఆత్మమూలాన్ని మృదువుగా తాకుతున్నాయి. ఉర్మి, ఈ మహాసృష్టిలో కాలం మరి స్థలం అన్న పరిమిత భావనలో జీవించే వాళ్లకు విశ్వం అంటే నక్షత్రాలు, గ్రహాలు మరి ఇతర ఖగోళ సంబంధిత వస్తు సముదాయంతో నిండిన అనంతంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కాలం సన్నని తీగలతో కూడిన సాలెగూడులా అల్లబడి పరిమిత భావాలతో జీవించే వాళ్లను ఆ గూటిలో బంధించి వేస్తుంది. ఈ తీగలను టీ స్ట్రింగ్స్ అంటాం. కాలం మరి స్థలం అంటే టైమ్ అండ్ స్పేస్ అన్న పరిమిత భావనలో జీవించేవాళ్ళు ఈ టీ స్ట్రింగ్స్ని అంటిపెట్టుకొని తమ పరిమిత జ్ఞానంతో ఈ విశ్వాన్ని నక్షత్రాలు, గ్రహాలు, సజీవాలు, నిర్జీవాలు, భూతకాలం, భవిష్యత్తు కాలం మరి వర్తమానం అంటూ రకరకాలుగా విభజిస్తూ ఉంటారు. అయితే కాలం, స్థలం అన్న పరిమితులను నా స్వయిచ్ఛతో దాటిన నాకు వాళ్ళు అనుకుంటున్న భేదాలేవీ ఉండవు. ఈ విశ్వంలో నాకు అంతా ఒక్కటే. అందుకే భూత, భవిష్యత్, వర్తమానాలలో ఒకేసారి జరుగుతోన్న ఏ జీవితాన్నైనా ఇక్కడ నేను ఎంచుకోగలను, మరి అందులో జీవించగలను. ఒక్క క్షణం నువ్వు కూడా ఉర్మి అన్న నీ గుర్తింపు అంటే ఐడెంటిటీని వదిలిపెట్టి చూడు. నాలాగే నువ్వు కూడా కాలం, స్థలం అన్న పరిమితులను దాటి స్వేచ్ఛగా జీవిస్తావు. అక్కడ నీకు ఏ గుర్తింపు ఉండదు కనుక ఏ జ్ఞాపకాలు ఉండవు. అసలు అక్కడ నువ్వు నేను ఏమీ కాదు అన్న శూన్యంలా ఉంటావు. నువ్వు నేను ఏదో ఒకటి అనుకున్నావంటే చాలు, మళ్ళీ ఆ కాలం, స్థలం అన్న పరిధులలో చిక్కుకొని పోతావు. మరి నీ చుట్టూ నక్షత్రాలు, గ్రహాలు, సజీవాలు, నిర్జీవాలు మొదలైనవి అన్నీ వచ్చి చేరుతాయి. నిజానికి అలా నేను ఏమీ కాదు అనుకోవడం కష్టమే, కానీ నేను ఉర్మిని అని కాకుండా నేను కాంతిపుంజాన్ని అనుకో. అలా అనుకుని ఈ విశ్వంలో సంభవిస్తున్న అనేకానేక సంభావ్యతలలో నీకు ఇష్టమైన సంభావ్యతను ఎంచుకో అంటూ ఉర్మిని శూన్యంలోకి ప్రయాణింపచేశారు. హనుమ మార్గదర్శకత్వంలో సూక్ష్మ శరీరయానం మొదలుపెట్టిన ఉర్మి, దేవా, ఇక్కడ టీ స్ట్రింగ్స్ అన్నీ ఒక పెద్ద సాలెగూడులా అల్లుకొని రకరకాల సొరంగాలతో కూడిన చిట్టడివిలా కనిపిస్తున్నాయి. నేను చేతితో తాకగానే ఇవి మాయమైపోయి మళ్ళీ ఇంకో దగ్గర ఏర్పడుతున్నాయి.
ఆ సొరంగాల లోపల కూడా కాలం యొక్క తీగలు దట్టమైన సాలెగూళ్ళలా అల్లుకుని ఉన్నాయి అని చెప్పింది ఆశ్చర్యంగా. కాలం మరి దూరం అన్న పరిమితులను దాటి ఈ మహావిశ్వంలో స్వేచ్ఛగా తెలియాడుతున్న ఊర్మిని మురిపెంగా చూస్తూ హనుమ, ఇప్పుడు నువ్వు ఆ తీగలను తాకకుండా ఒక్క సొరంగంలోకి వెళ్ళి చూడు. అక్కడ వైభవ్ అనే కుర్రవాడు చెట్టుపై నుంచి మామిడి పండును తెంపి తినడం నువ్వు చూస్తున్నావు అని చెప్పాడు. అవును దేవా అంటున్న ఊర్మితో, ఇప్పుడు నువ్వు ఆ పండు రుచిని మరి స్పర్శను ఆస్వాదించగలవేమో చూడు అన్నారు హనుమ. లేదు దేవా, ఎందుకంటే నాకు వైభవ్కి మధ్య తెల్లటి తెర అడ్డంగా ఉంది అంటున్న ఊర్మితో, వైభవ్ అక్కడ తన వ్యక్తిత్వపు గుర్తింపుతో కాలం అనే తీగలకు అతుక్కుని ఉన్నాడు కనుక అతడి జీవితం కర్మ మరి కోరికలను అనుసరించి సాగుతూ ఉంది. ఇప్పుడు అతడు ఆ సొరంగంలో కూర్చుని మామిడి పండు తింటున్నాడు అన్నది కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఒకదానితో మరొకటి ముడిపడి సాగుతోన్న అనేకానేక సంఘటనలో ఒకటి. వైభవికి చిన్నప్పటి నుంచి మామిడి పండ్లు తినడం అలవాటు. వాటి రంగు, రుచి, వాసన, స్పర్శ అన్నీ అతడికి పరిచయమే. కనుక మామిడి పండు తినాలన్న కోరిక అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న అతడు ఆ రోజు ఉదయం పని మీద ఇంటి నుంచి ఎడ్లబండిపై బయలుదేరాడు. తిరిగి వచ్చే క్రమంలో అతడి బండి చక్రాలు బురదలో కూరుకొని పోయాయి. ఆ చక్రాలను పైకి లాగే క్రమంలో బాగా అలసిపోయిన అతడికి ఆ పక్కనే ఒక మామిడి చెట్టు కనిపించింది. వెంటనే అతడికి మామిడి పండు రుచి గుర్తుకు వచ్చి ఆ పండును తినాలి అన్న కోరిక బయటికి వచ్చింది. దాంతో ఆ పండును తింటూ ఆ రుచిని ఆస్వాదిస్తూ అతడు అక్కడే ఉండిపోయాడు. ఇక్కడ పని మీద పక్క ఊరికి బయలుదేరడం అన్నది కర్మ అయితే, మామిడి పండును తినాలి అనుకోవడం కోరిక. కర్మకు కోరిక తోడు కావటం వల్ల అతడు అక్కడే ఆ కాలం యొక్క తీగలకే అతుక్కొనిపోయి కొంతకాలం వైభవ్లా, కొంతకాలం భాస్కర్లా, మరికొంతకాలం ఇంకొకరిలా జన్మజన్మలు అక్కడే ఉండి ఆ చెట్టు పండ్లను తింటూనే ఉంటాడు. అలా కాకుండా నీలా తన గుర్తింపుని మరి తన జ్ఞాపకాలను వదులుకొని ఒక కాంతిపుంజంలా ఉండి ఉంటే అతడు తను చేయవలసిన కర్మ ప్రకారం పక్క ఊరిలో తన పనిని ముగించుకొని తిరిగి సకాలంలో ఇంటికి చేరుకునేవాడు. కానీ అతడు నేను వైభవ్ని అన్న గుర్తింపుతో ఉన్నాడు కనుక మామిడి పండు తినాలి అన్న అతడిలోని కోరిక అతడి బండిని బురదలో కూరుకుని పోయేట్లు చేసి అతడిని మామిడి పండు చెట్టు దగ్గరికి చేర్చింది. ఇక అతడు ఆ చెట్టు దగ్గరే ఎన్ని జన్మలు ఉండిపోతాడో తెలియదు అంటూ కర్మ మరి కోరికలకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు హనుమంతుల వారు. అలా ఎంతకాలం ఉంటాడు అంటున్న ఉర్మితో హనుమ, చెప్పలేము. మామిడి పండు తిన్న తర్వాత అతడికి చేతులు కడుక్కోవాలనిపించవచ్చు. అందుకు నీటిని వెతుక్కుంటూ బయలుదేరి ఆ సొరంగం నుంచి బయటపడి ఇంకో శరీరపు గుర్తింపుతో ఇంకో సొరంగంలోకి ప్రవేశించవచ్చు. అదే మాయ. ఆ మాయతో అతడు అక్కడ మరిన్ని కర్మలు పూర్తి చేసి మరిన్ని కోరికలతో ఇంకో శరీరంతో ఇంకో సొరంగంలోకి ప్రవేశించవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క సొరంగం కూడా కాలం యొక్క తీగల అల్లికతో నిండి తనదైన శక్తి ప్రకంపనలతో ఉంటుంది కనుక ఒకే శరీరంతో అన్ని సొరంగాల్లోకి ఆత్మ వెళ్ళలేదు. ఎప్పుడైతే వైభవ్ నీలా మరి నాలా తన గుర్తింపును వదిలిపెట్టి శూన్యంలా మారి కాలపు తీగలను తాకకుండా సొరంగాలలో ప్రయాణం చేస్తాడో అప్పుడతడు దేవుడులా మారిపోతాడు. ఇంతకు మునుపు నువ్వు వైభవ్ మామిడి పండు తినడం చూశావు, కానీ వైభవ్ గుర్తింపులో ఉన్న అతడి చిన్ననాటి మామిడి పండు జ్ఞాపకాలు నీలో లేవు. అందుకే కాలం నీ ముందు తెరలా మారిపోయి మామిడి పండు మరి చెట్టు అన్నీ మాయమైపోయాయి. దాంతో వైభవ్ పాత్ర అంతమైపోయింది. నువ్వు శూన్యస్థితిలో ఉన్నావు కనుక నీ వరకు వైభవ్ పాత్ర మాయమైపోయింది, కానీ ఆ సొరంగంలో వైభవ్ పాత్ర సజీవంగానే ఉంటుంది. కనుక ఆ పాత్రకు సంబంధించిన సంఘటనలు అక్కడ సంభవిస్తూనే ఉంటాయి. నువ్వు ఆ శూన్యస్థితి నుంచి బయటకు వచ్చి కాలపు తీగలకు అతుక్కుని పోతే నువ్వే వైభవ్గా మారి అతని జ్ఞాపకాలే నీ జ్ఞాపకాలుగా, అతని కర్మలే నీ కర్మలుగా మారి నువ్వు కోరికల చట్రంలో పడి నీ జీవితాన్ని రకరకాల పాత్రలలో జీవిస్తూ ఉంటావు. ఇలా ధనం, పేదరికం, ఆరోగ్యం, అనారోగ్యం, సుఖం మరి దుఃఖంలకు సంబంధించిన రకరకాల జీవిత సంఘటనలు కాలం యొక్క సొరంగాలలో పాత్రలతో
సంబంధం లేకుండా సదా సంభవిస్తూనే ఉంటాయి. ఇందులో ఎవరు తమలోని దైవత్వాన్ని మరి శూన్యత్వాన్ని మరిచిపోయి తమ గుర్తింపుతో కాలపు పోగులకు అతుక్కుని పోతారో వాళ్ళు ఇక ఆ పాత్రలతో ఆ సంఘటనలను అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవలసింది ఏమిటంటే ఈ సంఘటనలన్నీ నువ్వు సృష్టించడం లేదు. గత అనేక జన్మలలో నీ కర్మలు మరి నీ కోరికలను బట్టి అవి ఇక్కడ సంభవిస్తున్నాయి. నువ్వు వాటికి అతుక్కుని పోతేనే అవి నీవి అవుతాయి. ఉదాహరణకు ఈ సొరంగాలలో ఎవ్వరికీ సంబంధం లేకుండా మూర్ఛవ్యాధి అన్న సంఘటనలు సంభవిస్తూ ఉన్నాయి. నువ్వు ఉర్మి అనే గుర్తింపు మరి నీ గత జన్మల జ్ఞాపకాలతో ఉన్నావు కనుక నీ కర్మ మరి కోరికలను అనుసరించి ఆ సొరంగాలలోని కాలపు తీగలకు అతుక్కుని పోయావు. అలా అక్కడ అతుక్కుని పోయి అక్కడ సంభవిస్తున్న మూర్ఛవ్యాధి అనే సంఘటనను అనుభవిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఉర్మి అన్న నీ గుర్తింపుని వదులుకుని శూన్యత్వపు స్థితిలో ఆ కాలపు తీగల నుంచి విముక్తి చెందితే నువ్వు మళ్ళీ ఆరోగ్యవంతురాలుగా అయిపోతావు. అయితే ఒక ఆత్మ కాలపు తీగలకు తేలికగానే అంటుకుంటుంది కానీ వాటి నుంచి విడిపడటానికి చాలా కష్టపడుతుంది. కానీ అందులోని సూక్ష్మం తెలుసుకుంటే అదేమీ కష్టం కాదు అని వివరించారు హనుమంతుల వారు. అదెలా దేవా అని అడుగుతున్న ఊర్మితో, ఒక అనుభవం అయిపోగానే నువ్వు వెంటనే ఉర్మి అన్న నీ గుర్తింపును వదిలిపెట్టి శూన్యంలా మారిపోతే చాలు. నువ్వు వెంటనే కాలపు తీగల నుంచి విడివడి అక్కడ ఒక సాక్షిలా మిగిలిపోతావు. నీ కళ్ళ ఎదురుగా సంఘటనలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతూ ఉన్నా అవేవీ నీ మీద ప్రభావం చూపించవు. అలా సాక్షిలా గమనించటం వల్ల జరుగుతోన్న సంఘటనల యొక్క భూత భవిష్యత్ వర్తమాన చిత్రాలన్నీ నీకు అర్థమైపోతూ ఉంటాయి. ఇదంతా కూడా నువ్వు మోస్తున్న నీ కర్మ మరి నీ కోరికల యొక్క బరువు మీద ఆధారపడి ఉంటుంది అని తెలియజేశారు. అయితే దేవా, మరి నేను నా కర్మ మరి నా కోరికల యొక్క బరువులను కిందికి దించేస్తే నేను ఆరోగ్యవంతురాలిగా మారుతానా అంటున్న ఉర్మిని అభినందిస్తూ, తప్పకుండా తల్లి, నువ్వు నీ గుర్తింపును కాలపు తీగల నుంచి సడలించగలిగితే నేను నీ నుంచి నీ కర్మ మరి నీ కోరికల బరువులను సూక్ష్మలోక శస్త్రచికిత్స అంటే ఆస్ట్రల్ సర్జరీ ద్వారా దూరం చేస్తాను అంటూ ఉర్మిని ఆమె గత జన్మలలోకి పంపించడం మొదలుపెట్టారు హనుమంతుల వారు. ఆ సూక్ష్మలోక శస్త్రచికిత్స సమాచారంతో మళ్ళీ వచ్చే నెల కలుద్దాం. థ్యాంక్ యూ.